పాపం లిక్కర్ స్కామే జరగలేదు అంటారు. ఆయన చెవిరెడ్డి అయితే చెవులు పువ్వు పెట్టుకునేవారు ప్రజలంతా అనుకుంటారు. మందాగడంట, నువ్వు మందా అయితే ఏమి తాకపోతే ప్రజలకు వచ్చింది. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కొంతమంది నాయకులు. నేను అతిపెద్ద ఇల్లు పెట్టాను, ఇట్లా ఇల్లు మా కదిలో ఎవరికి లేదు. నీకు ఇల్లు ఉంటే ప్రజలకేమే అవసరం? నీకు నీ పెళ్ళాం నీ పిల్లలకు అవసరం లేదు. ప్రజలకి ఏమన్నా మంచి జరుగుతుంది, ప్రజలకు ఏదైనా గట్టించి పెట్టండి. నేను మందాగనంటే దాని నుంచి వచ్చే లాభం. మందు ఆకపోతే నాయకుడు మంచోడే, కానీ మందు తాగకుండా మద్యం వ్యాపారం చేసి, మద్యం వ్యాపారం అది కూడా అక్రమ మద్యం వ్యాపారం చేసి, రంగుసారా వ్యాపారం చేసి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి మళ్ళీ అధికార పార్టీని తప్పులు పట్టేటువంటి ఆలోచన కానీ వ్యాఖ్యలు కానీ చేయడం అనేది హాస్యాస్పదం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా నిన్నటి రోజున కొంతమంది సున్నపుట్ట తాండ, తుమ్మల రోడ్డు, కౌలేపల్లి ఏరియాలో ఏదో ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, సర్వేలు జరుగుతున్నాయి అని చెప్పి పట్టా ఉన్నటువంటి రైతులు భయపడతారు. మీరు ఎవరు భయపడాల్సిన పనిలే. ఏపీఐసి ద్వారా ల్యాండ్ అక్విజిషన్కి మేము ఒక ఆలోచన చేస్తున్నాము, అందులో భాగంగానే సర్వేలు జరుగుతున్నాయి. కానీ దీంట్లో పట్టా భూముల జోలికి ఎక్కడ పోలా, ఎవరి జోలికి పోలా. మేము దొంగ పనులు చేయము, ప్రజలను ఆలోచన చేయండి. అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, కదిలో ఎమ్మెల్యే ఉండేది కదిగుండ ప్రసాద్. గతంలో మాదిరిగా దొంగ పట్టాలు లేదు, భూములు బైపాస్ రోడ్డు పేరు మీద పంచాయతీలు చేసుకునేదో, లేదు లిటిగేషన్ వాళ్ళే పెట్టి వాళ్ళే పంచాయతీ చేసి డబ్బులు కొట్టేదో, పట్టా వాళ్ళ దానికి జోలికి పోయేసి అక్వైర్ చేస్తానని బెదిరించి వాళ్ళతో డీల్ చేసుకునేదో, ఇట్లా పనులు జరగవు. ప్రభుత్వం ప్రజలు విశ్వసించండి, మిమ్మల్ని మంచిగా చేస్తాం. మిమ్మల్ని ఆడ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మాకు ఎవరికి లేదు. ప్రభుత్వం మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఎమ్మెల్యేలు మేము కూడా మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఎక్కడ కూడా నియోజకవర్గంలో తప్పు చేసే పనులు లేవు. మా చెల్లికి కూడా చెప్తాను, ఈసారి వచ్చినప్పుడు చెప్పి రాదండి, నేను 14 రోజులు వస్తాను, దొంగగా వచ్చి బట్టలు పెట్టి పిలుస్తామని మేము ఖచ్చితంగా గౌరవంగా పిలుస్తాము. అగౌరవపరచం. మీరు అగౌరవపరిస్తే మేము తగిన రీతిలో దానికి సమాధానం చెప్తాం. అంతేగాని మిమ్మల్ని అగౌరవపరచాలనే ఆలోచన మాకెక్కడ కూడా లేదు. కాకపోతే బాధ్యతాయుతంగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఉండేవాళ్ళు మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు. దానికి పద్ధతిది కాదు, అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదు. నిజాయితీగా ప్రజల గొంతు వినిపించగలిగితే, నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడగలిగితే, ప్రజావాన్ని వినిపించగలిగితే మీ గలం అవసరం లేదు. ఎందుకంటే మీ గలం ఎప్పుడు కూడా అబద్ధాలు కాదు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పుకొని రాజకీయాలు అబద్ధం మాటలతో రాజకీయాలు చేయాలనుకుని రాజకీయాలు లబ్ధి పొందాలనుకునే క్యారెక్టర్లు మీరు ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తే మీకు